హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. విద్యుత్ శాఖలో పరీక్ష లేకుండా 400 గవర్నమెంట్ జాబ్స్. సో ఇంటర్వ్యూ మాత్రమే. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 70,000. ఏపీ తెలంగాణ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చండి. సో నేను ఈ ఎన్పిసిఎల్ నోటిఫికేషన్ గురించి టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ విద్యుత్ శాఖ గురించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎన్పిసిఐఎల్ నోటిఫికేషన్ 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి విడుదల చేశారండి. బీఈ బీటెక్ చదువుకున్న వారికి ఈ అవకాశం లభిస్తుంది. సో మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ని చదివిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిందిగా కోరారు. సో ఇప్పుడు ఈ ఎన్పిసిఐఎల్ నోటిఫికేషన్ యొక్క అర్హతలు ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము. సో కేంద్ర ప్రభుత్వం సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 400 ట్రైనీ ఉద్యోగాలను గేట్ స్కోర్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇంజనీరింగ్ డిగ్రీలో ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, మెకానికల్ విభాగాల్లో అర్హత కలిగి గేట్ స్కోర్ ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారండి. సో మీరు ఈ ఇంజనీరింగ్లో ఈ డిపార్ట్మెంట్లో చదువుకొని అలాగే గేట్ స్కోర్ ఉన్నవారికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ పోస్ట్కి వివరాలు ఇచ్చారండి. సో ఎంత వయసు ఉండాలి, 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారండి. సో అలాగే రిజర్వేషన్లో ఉన్నవారికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అలాగే మిమ్మల్ని ఈ జాబ్కి అంటే ఎన్పిసిఐఎల్ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు? ఎన్పిసిఐఎల్ 400 గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే ఈ ఎన్పిసిఎల్ జాబ్కి శాలరీ ఎంత ఇస్తారు? ఉద్యోగులు ఎంపికైన అభ్యర్థులకు 70,000 వరకు జీతాలు ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ ఉంటాయి. అంటే గవర్నమెంట్ సంబంధించిన అన్ని బెనిఫిట్స్ కూడా వీరికి ఉంటాయి. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఆన్లైన్లో ఎన్పిసిఎల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 500 రూపీస్ ఉంటుంది. ఇతర రిజర్వేషన్ ఉన్న వారికి ఎటువంటి ఫీజు ఉండదు. సో ఈ ఎన్పిసిఎల్ నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ అని చూద్దాము. ఎన్పిసిఐఎల్ నుండి విడుదలైన 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ కింది డేట్స్లోగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరారు. సో అప్లికేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 10th ఏప్రిల్ 2025 నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ చేస్తారు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30th ఏప్రిల్ 2025. సో అలాగే మనకి 10th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసుకోవాల్సిన కోరుచున్నారు. అలాగే మీకు ఎన్పిసిఎల్ ఈ ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని యూజ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.